బ్రో. ఆయన ఫేవరెట్ ఎవరు బ్రో బిగ్ బాస్ లా? పల్లవి ప్రశాంత్ అన్న, ఎందుకు బ్రో? రైతు బిడ్డ అంతేనా? గేమ్ మంచిగా ఆడతలేడా మరి? సూపర్ అన్న. అసలు అన్నిట ఆయన మస్తు ఆడుతుండు. ఆయన కన్నా తోపు పోలేడు అలా. అంతేనా? అంతే ఫిక్స్ అది. మరి అమర్ 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 వేస్ట్. ఇంకా ఎందుకు bro? పల్లవి ప్రశాంతే. అది చూసా ఫేవరెట్ ఆయనే పల్లవి ప్రశాంత్. ఆయన మస్తు ఆడుతున్నాడు అన్ని గేమ్స్లో. ఆయన తోపున్నాడు. అప్పుడప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి కదా, బాగా అవుతున్నాయి. మరి రైట్ ఎవరిది ఉంటుంది అంటావు? పల్లవి ప్రశాంత్ రైట్ ఉంటుంది. పల్లె ప్రశాంతేనా? పల్లవి ప్రశాంత్ రైట్ ఉంటుంది. 100% ఆయన ఉంటుంది. ఆయనే వస్తాడు, కప్ ఆయనే గెలుస్తాడు ఇక 100%. శివాజీ అన్న? శివాజీ అన్న కూడా ఆడతాడు మంచిగా. ఆయన కూడా ఏంటంటే సపోర్ట్నెస్ బాగుంటుంది అన్నది జర అట్లా. మరి ప్రియాంక? ప్రియాంక అని అంతే వేస్ట్ ఇక. ఓన్లీ పల్లవి ప్రశాంత్ ఇక మన. అంటే మంచిగా ఆడదా ప్రియాంక? నేను ఎక్కువ చూసేది అయితే నేను పల్లవి ప్రశాంత్ చూస్తాను. ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేది మొత్తం పల్లవి ప్రశాంత్ మీద పెడతా. పల్లవి ప్రశాంత్ పల్లె ప్రశాంత్ మీద ఫోకస్ పెడతావా? ఇంకోటి శివాజీ అన్న పైన పెడతావా. ఆ ఇద్దరు ఎందుకంటే శివాజీ అన్న సపోర్ట్నెస్ బాగుంటుంది కాబట్టి అన్న పైన బాగా పెడుతుంటా, చూస్తుంటాను అట్లా. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తుంటారా? ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? పల్లవి ప్రశాంత్. పల్లె ప్రశాంత్. ఎందుకు? గేమ్స్ బాగా ఆడతాడు, అందరితో మంచిగా ఉంటాడు. ఇక అప్పుడప్పుడు అమర్ ప్రశాంత్ అరుచుకుంటారు కదా, ఎందుకు అరుచుకుంటారు అంటావు? అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. అయితా ఉంటాయి అవి. అదే ఎందుకైతే అంటారు? అవుతూ ఉంటాయి అంతే. సరే రైట్ ఎవరిది ఉంటుంది మరి? పల్లవి ప్రశాంత్. పల్లె ప్రశాంతేనా? అమర్ ఎందుకు అరుస్తారు మరి అట్లా? కొంచెం అప్పుడప్పుడు గజిని వస్తాడు అనమాట, గజనీ వస్తాడా? అవుతూ ఉంటాయి అంతే. శివాజీ అని ఎట్లా ఆడతాడు? బ్రెయిన్ గేమ్ ఆడతాడు, అందరితో బాగుంటాడు, అన్ని మంచి మాటలు చెప్తాడు. మంచి మాటలు చెప్తాడు. 100% పల్లవి ప్రశాంత్కి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు. 100% చేస్తాడా ప్రతిసారి? 80%. 80% ఇస్తారు శివాజీ అన్న. అంతే. ప్రియాంక? ప్రియాంక 95. 95. మంచి పర్సంటేజ్ లిస్ట్ రాసిరుగా మీరు. అంటే ఆమె స్మైల్కి ఫిదా అయిపోవచ్చు ఎవరన్నా. అంటే స్మైల్ చూసి పడిపోతారు అవతల. అంతే కదా. ఇంకెవరు ఉన్నారా? ఎవరు ఎట్లా ఆడతాడు? యావర్ హ్యాండ్సమ్గా ఉంటాడు, బాగా ఆడతాడు. అంటే ఎట్లుంటుందో అని అడిగిన, ఎట్లా ఆడతాడని అడిగిన. బాగా ఆడతాడు. బాగా ఆడతాడా? 100% ఇస్తాడా? 200%. ఏ అవునా? మరి పల్లె ప్రశాంత్ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే పర్సంటేజ్ లెక్కని చెప్పండి. 200%. 200%. అంటే ఇద్దరే గెలుస్తారా ఇప్పుడు లాస్ట్కి? అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఫైనల్లో ఉంటారు. ట్రోఫీ మాత్రం పల్లవి ప్రశాంత్కి వస్తుంది. అంతేనా? జై రైతు బిడ్డ. జై రైతు బిడ్డ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తావా బ్రో? చూస్తాను బ్రో. ఫేవరెట్ ఎవరు బ్రో? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పల్లె ప్రశాంత్. ఎందుకు? మా ఫేవరెట్ కంటెస్టెంట్, రైతు బిడ్డ. అంతేనా? అంతే. మరి వేరే వాళ్ళు ఎవరు మంచిగా ఆడతలేరా? ఆడుతున్నా కానీ మాకు రైతు బిడ్డనే ఇష్టం. మేము రైతు బిడ్డనే కదా మేము కూడా. మాకు రైతు బిడ్డ గెలవాలని ఉంది. మంచి ఎంటర్టైన్ చేస్తున్నా మరి? చేస్తున్నాడు. అర్జున్? అర్జున్ గురించి మాకు లేదు, పట్టించుకోం మేము. మాకు ఓన్లీ పల్లవి ప్రశాంత్. అమర్? అమరే కోపం ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, మాకు ఇష్టం ఉండదు. ఇంకేమేమి ఎక్కువ? ఏమో తెలియదు ఇంకా. సరే శివాజీ అని ఎట్లా ఆడతాడు? శివాజీ అన్న సూపర్, అందరికి తగ్గట్టే ఉంటాడు. అంతేనా? ఎక్కడ దగ్గర అన్ని బాగా తెలిసినాడు. అంతేనా? అంతే. పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ సెకండ్ పవన్ కళ్యాణ్. అంతేనా? అంతే. సరే ఈసారి బిగ్ బాస్లో ఎవరు విన్ అవుతారు? పల్లవి ప్రశాంత్. అంతేనా? ఒకటే మాట? ఒక్కటే మాట. మరి వేరే వాళ్ళకి ఛాన్స్ ఏం లేదా? ఛాన్స్ బై మిస్టేక్ 50 lakhs క్యాష్ తీసుకొని బయటికి వెళ్ళిన అనుకో, వేరే వాళ్ళకి గెలిచే అవకాశం ఉండదు. క్యాష్ ఇస్తారు కదా, అవి ఇవ్వకుండా. మరి తీసుకుంటా అంటావు పైసలు? మాక్సిమం తీసుకోకపోవచ్చు. విన్నర్ టైటిల్ కోసమే పోరాడుతున్నాడు. టైటిల్ గెలుస్తాడు 100%. ఫేవరెట్ ఎవరు బ్రో? పల్లవి ప్రశాంత్. ఎందుకు? మంచిగా ఆడతాడు కాబట్టి. మొత్తం పల్లె ప్రశాంత్ని పట్టుకురుగా. అంటే మంచిగా ఆడతాడు కాబట్టి జరమ్మా, మంచిగా ఆడతారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను. అందరితో మంచిగా మాట్లాడతాడు. అమర్? మరి జర అట్లా అట్లా సైక్ చేస్తాడు ఆయన. సైక్ చేస్తాడా? జర అప్పుడప్పుడు ఏమో తిరిగినట్టు చేస్తాడు ఆయన. ఏం తిరుగుతుంది అంటావు? ఏమో మరి మనకేం తెలుసా. తిరుగుతుంది అన్నావు కదా. జర ఉరుతాడు అట్లా అట్లా. సరే రైట్ ఎవరు ఉంటుంది అంటావు అరిచినప్పుడు మోస్ట్లీ ఎక్కువ? పల్లవి ప్రశాంత్. పల్లె ప్రశాంతేనా? శివాజీ అన్న మరి? శివాజీ అన్న ఎక్కువ గేమ్ ప్లాన్ మంచిగా చూసుకుంటాడు. మంచిగా ఆడతాడా? మంచిగానే ఆడతాడు. మెంటల్గా సేఫ్ గేమ్ ఆడతాడు ఆయన. సేఫ్ గేమ్ ఆడతాడా? అంటే ధీటుగా ఆడతాడు, సేఫ్ గేమ్ ఆడతాడా? అంటే మంచిగానే ఆడతాడు. మంచిగానే ఆడతాడు కానీ సేఫ్ గేమ్ ఆడతాడా? ఎవరు కూడా 100% ఇస్తాడు. ప్రియాంక? ప్రియాంక 60% అనుకో. 60% ఇస్తుందా? అంటే అందరు 50 ఇస్తుంటే 60 ఇస్తుంది అంటావు? ఆమె ఫిజికల్గా 60 ఇస్తుంది అనుకో. ఇక ఫిజికల్గా 60 ఇస్తుందా? అదేంది? అలాంటి అదే ఇక వాళ్ళ అదే అర్థమైతే లేదు బ్రో.
ఫిజికల్ అంటే ఇప్పుడు ఫిజికల్ గేమ్స్ ఉంటాయి కదా అట్లా చెప్తున్నా నేను. ఫిజికల్ అంటే వేరే అర్థం తీసుకోకుండా. ఏ నేనేం అర్థం చేసుకోలే అడుగుతున్నా. నువ్వే ఇది అనుకున్నావు. ఏం లే మంచిగా